నీరు జీవులన్నిటికీ అత్యంత అవసరమైన ప్రాణవాయువు. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, మనకు కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తుంది. పనితీరుకు, పంటల పెరుగుదలకు, పరిశుభ్రతకు నీరు ఎంతో అవసరం. మరి అటువంటి నీరు ప్రాముఖ్యతను తెలుపుతూ మన క్లాస్ 6 చిల్డ్రన్ గ్రామీణ నేపథ్యంలో ఒక చిన్న స్కిట్ ని చేసి చూపించబోతున్నారు. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. కూరగాయలమ్మ కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, ఎటువంటి రసాయనాలు వేయకుండా పండించిన కూరగాయలు తక్కువ ధరలోనే అమ్ముతున్నాను, రావాలమ్మా రావాలి. ఏమమ్మా ధనలక్ష్మి, ఎలా ఉన్నావు? మీ పాప చంద్రిక బాగుందా? వ్యవసాయం పనులు ఎలా సాగుతున్నాయి? ఏం చెప్పమంటాను నేను బాబు గారు, మా పొలంలో ఉన్న బావి ఎండిపోయింది. అందుకని భూపాలయ్య గారి బావిలో నుంచి నీరు తోడుకొచ్చుకుంటున్నాం. ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా భార్య నన్ను కూరగాయలు తెమ్మని పంపించింది. కేజీ ఎంతకి ఇస్తున్నావు? ప్రతి కూరగాయలు తక్కువ ధరలోనే కేజీ 20 రూపాయలకి ఇస్తున్నాం బాబు గారు. సరే, అన్ని రకముల కూరగాయలు కేజీ చొప్పున ఇచ్చే. సరేనండి. ఇదిగోండి అయ్యా, తీసుకో అమ్మ డబ్బులు. ఇవాళ కొన్ని కూరగాయలు ఉన్నాయి, మళ్ళీ రేపు బేరానికి వస్తా. ఇవాళ పొలానికి వెళ్ళి బావిలో నుంచి నీరు తోడుకొని మొక్కలకి పోసుకుంటా. ఏవమ్మా ధనలక్ష్మి, రేపటి నుండి నా బావి నుండి నీకు నీళ్ళు ఇవ్వడం కుదరదమ్మా. మీరే ఇలాగంటే ఎలాగయ్యా? వేసవికాలం వస్తుంది కదా, బావిలో నీళ్ళు ఎండిపోతున్నాయి, నా పొలాలకే సరిపోవట్లేదు, నీకెలా ఇవ్వమంటావు? వేరే దారి చూసుకో ధనలక్ష్మి. ఏమండి, భూపాలయ్య గారు తన బావిలో నుంచి నీరు తోడుకోవద్దని అన్నారు. అవునా? నేను ఒకసారి వెళ్ళి ఆయనతో మాట్లాడేసి వస్తాను. నమస్కారం భూపాలయ్య గారు. నమస్కారం వెంకట్రావు. మీ దయ వల్లే కదండి మా మొక్కలకి నీళ్లు పోసుకొని 2 పూట్ల కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాం. మీరు ఒక్కసారిగా ఇవ్వనంటే ఎలాగయ్యా? ఇందాక ధనలక్ష్మికి చెప్పాను కదా, నీకు చెప్పలేదా? చెప్పిందండి. నేను వచ్చి మిమ్మల్ని అడిగితే పెద్ద మనసు చేసుకొని ఇస్తారేమోనని వచ్చాను. అదంతా కుదరదు వెంకట్రావు, నా బాను నీళ్ళు మీకు ఇవ్వలేను. సరేనయ్యా, ఏం చేయాలో ఏంటో. ఏమండి, భూపాలయ్య గారు ఏమన్నారు? నేను ఆయన్ని ఎంత బతిమలాడినా ఆయన ఒప్పుకోలేదు. సరే, ఒకసారి మన పొలం దగ్గర ఉండే మన బావిని మరింత లోతులో తవ్వుతాం. ఒకసారి నీళ్ళు వస్తాయేమో చూద్దాం. ఆ బావిలో బండరాలు తప్పితే ఇంకేమీ ఉండవు. అలా అనకు ధనలక్ష్మి, మన ప్రయత్నం మనం చేద్దాం, మిగతా మొత్తం దేవుడు చూసుకుంటాడు. సరే, నాకు ఆకలి వేస్తుంది, అన్నం వడ్డించు. మాతా భౌతి భిక్షాందేహి, మాతా భౌతి భిక్షాందేహి. ధనలక్ష్మి, బయట సాధువు వచ్చారు చూడు. మాత, నాకు ఆకలిగా ఉంది, పొద్దున నుండి ఏమీ తినలేదు, భోజనం పెడతారా? మీకు పెట్టే అంత సోమత మా కుటుంబం పరిస్థితులే అంతంత మాత్రంగా ఉన్నాయి. మీకు పెట్టే అంత సోమత మా దగ్గర లేదు సాధువు గారు. మీరు ఆగండి. ధనలక్ష్మి, మన ఇంటికి ఎంతో ఆకలితో వచ్చిన వాళ్ళ కడుపు నిండకుండా మనం వాళ్ళని పంపించామా? అందుకే నాకు పెట్టే భోజనాన్ని ఆ స్వామీజీకి వడ్డించు. కూర్చోండి సాధువు గారు. కడుపు నిండా తినండి సాధువు గారు. ధన్యవాదాలమ్మా, ఈరోజు మీరు నా ఆకలి తీర్చారు. మీరు మీ కుటుంబం పాడి పంటలతో చల్లగా ఉండాలి. ధనలక్ష్మి, సరే, మన పొలానికి వెళ్ళి అక్కడ ఉండే మన బావిని మరింత లోతులో తవ్వుదాం. నువ్వు కూడా రా. నీరు ఊర్నియా అండి?
అండి. లేదు ధనలక్ష్మి. నేను చెప్పాను కదా బావిలో బండరాలు తప్పితే ఇంకేమీ ఉండవని. నేను కూడా చెప్పాను కదా ధనలక్ష్మి ఇంటి దగ్గర నీకు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగతాది మొత్తం దేవుడి దయ. ధనలక్ష్మి చూసావా మన బావిలో నుంచి పెద్ద బండరాయి పగిలి దాని కింద నుంచి నీళ్ళు ఎలా వస్తున్నాయో? అవునండి, నిజంగానే బండరాయి పగిలి దాని కింద నుంచి నీళ్ళు వస్తున్నాయి. చూసావా మన ఇంటికి ఎంతో ఆకలితో వచ్చిన ఆ సాధువుకి మనం అన్నం మనం సహాయం చేసాం కాబట్టి మనకి ఇలా మంచి జరుగుతుంది. అవునండి, ఆ సాధువు గారే దేవుడి రూపంలో వచ్చి మనల్ని కరుణించినట్టున్నారు. సరే నువ్వు ఇక్కడే ఉండు, మన బావిని చూస్తూ ఉండు. నేను ఇంటికి వెళ్ళేసి బకెట్ ఇంకా తాడు తీసుకొస్తాను, మన మొక్కలకి నీళ్లు పోసుకోవచ్చు. సరేనండి. ఏవయ్యా వెంకట్రావు, ఇలా రండి. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం వెంకట్రావు, ఎలా ఉన్నారు? వ్యవసాయం ఎలా సాగుతుంది? వ్యవసాయం బాగానే సాగుతుంది సర్పంచ్ గారు. మేము కూడా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఇంతకు ముందంతా మా పొలం పక్కనుండే భూపాలయ బావిలో నుంచి మేము నీళ్లు తోడుకొని మా మొక్కల్ని పెంచుకునేవాళ్ళం. ఇప్పుడు వేసవి కాలం వస్తుందని అతను మాకు ఇవ్వట్లేదు. అందుకని మా బావిని మరింత లోతులో తవ్వితే దాంట్లో ఉన్న పెద్ద బండరాయి పగిలి దాని కింద నుంచి నీళ్లు వస్తున్నాయి. ఓ అవునా, అయితే మంచిది. ఇప్పుడు మన చెరువు ఉంది కదా, ఆ చెరువులో ఉన్న నీళ్లు మొత్తం చెత్త చెదరం వేసి కాలుష్యం అవుతున్నాయి. ఎలాగో వచ్చేది ఇప్పుడు వేసవి కాలం, నీళ్లు మొత్తం ఎండిపోయి దానిలో నీటి జీవులు మొత్తం చనిపోతాయి. దాన్ని శుభ్రం చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే సర్పంచ్ గారు, మీరు ఒక మంచి పని చేస్తానంటే మేము ఎవరం వద్దంటామా? మీకు ఏమైనా సహాయం కావాలంటే మాకు కబురు పంపండి, మేము వస్తాము. సరే, రేపు పొద్దున పంచాయతీ మీటింగ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. అలాగే సర్పంచ్ గారు, ధన్యవాదాలు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రెసిడెంట్ గారు. పిల్లలు బాగానే చదువుతున్నారా? స్కూల్ ఎలా ఉంది? స్కూల్ కూడా బాగానే నడుస్తుంది ప్రెసిడెంట్ గారు. పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. ఏమైనా సమస్య ఉంటే కబురు పంపించండి. సరే ప్రెసిడెంట్ గారు, వెళ్ళొస్తా. సరే. అమ్మా, పంపులో నీళ్ళు రావట్లేదమ్మా. అవునమ్మా, నీళ్ళు రావట్లేదు. అదేంట్రా, నేను ఇందాకే కదా మోటార్ వేసింది. ఆగమ్మా, వెళ్ళి చూసొస్తా. అమ్మా, ట్యాంక్ లో ఒక చుక్క నీరు కూడా లేదు. ఏమైంది? ట్యాంక్ లో ఒక చుక్క నీరు కూడా లేవండి. అవునా, అప్పుడే నీళ్ళు అయిపోయినాయా? ఎంతసేపు అయింది మోటార్ వేసి? ఇందాకే అండి. అప్పుడే అయిపోయినాయా? ఆగొకసారి పంపు చూసి వస్తా. పంపులు సరిగ్గా కట్టలేవు, అందుకే నీరు చాలా తొందరగా అయిపోయినాయి. నేనైతే సరిగ్గానే కట్టానండి. పిల్లలు ఏమన్నా తీసేసి ఉంటారేమో. అవునా, నువ్వు ఇంట్లో ఉంటూ ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చూసుకోకపోతే ఎలాగా? రోజుకు 5-6 సార్లు మోటార్ వేస్తుంటే చాలా కరెంట్ బిల్ వస్తూ ఇంకా చాలా నీళ్లు వృధా అవుతున్నాయి. ఇకపై నుండి అయినా ఇలాంటి చిన్న చిన్న పనులు జాగ్రత్తగా చూసుకో. సరే అండి. అమ్మా, స్కూల్ కి టైం అవుతుంది. పెట్టు. బాయ్ రా. శుభోదయం, కూర్చోండి. ధన్యవాదాలు గురువు గారు. నిన్న మనం ఒక పద్యం నేర్చుకున్నాం కదా, దానిని ఎవరన్నా చెప్పండి. గురువు గారు చెప్పారు. సిరిగలవానికి ఎయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగున్, నెరుగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్, వరపున వచ్చి మేగుడొక వర్షం వాడిన చేల మీదటం గురిసినంగాక ఎంబుదులం గుర్వంగనేమి ఫలంబు భాస్కర. బాగా చెప్పేవారు, కూర్చో. సరే గురుగారు. సరే, ఇప్పుడు నేను ఇంకో కొత్త పద్యం చెప్పబోతున్నాను. గురువు గారు, నేను లోపలికి రావచ్చా?
వర్షిత్, రావడానికి ఎందుకు ఆలస్యమైంది? గురువుగారు, మా ఊరిలో నీటి సమస్య ఉంది. మున్సిపాలిటీ నుండి ట్యాంకర్లు రావడానికి ఆలస్యమైంది గురువుగారు. అవునా, సరే అయితే రేపు పొద్దున్న నుంచి త్వరగా లేచి స్నానం చేసిరా. వెళ్ళి కూర్చో. సరే గురువుగారు. సరే. కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు. కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు. కాలమూరకెప్పుడు గడపబోకు. కాలమూరకెప్పుడు గడపబోకు. దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలె నిల్లు. దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలె నిల్లు. విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. ఇప్పుడు ఈ పద్యం ద్వారా మీకేం అర్థమైందో ఎవరన్నా చెప్పండి. చెప్పు. గురువుగారు, మన సమయాన్ని వృధా చేయకూడదు. సమయం ఉన్నప్పుడే మనం పనులను చేసుకోవాలి. చెప్పారు. గురువుగారు, గడిచిపోయిన కాలం తిరిగి రాదు. చెప్పు ప్రణవ్. గురువుగారు హనీష్ చెప్తున్నారు కానీ రోజు చేతులు కడుక్కున్నప్పుడు పెద్ద దారితో చేతులు కడుక్కొని నీళ్ళను వృధా చేస్తారు గురువుగారు. ప్రతిరోజు అలా చేస్తున్నాడా? అవును గురువుగారు. హనీష్, నువ్వు ప్రతిరోజు ఇలా చేయడం వల్ల నీళ్లు చాలా వృధాగా పోతాయి. గురువుగారు, అన్న చెప్తున్నాడు కానీ రోజు తాగే నీటితో బాటిల్ కడుక్కుంటాడు గురువుగారు. అవునా అర్ణవ్, నువ్వు రోజు ఇలా నీటిని వృధా చేయడం వల్ల మనకి మంచినీటి కొరత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు మంచినీటిని తక్కువ వృధా చేయొద్దు, సరేనా? సరే గురువుగారు. నీటి గురించి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. గురువుగారు, చెప్పు హనీష్. మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెరువులో చెత్త వేసి కాలుష్యం చేస్తున్నారు గురువుగారు. మా పక్కన ఇంట్లో ఆంటీ అయితే డస్ట్బిన్ కవర్లన్నీ తీసుకెళ్లి చెరువులో వేసి ఆ నీటిని కాలుష్యం చేస్తుంది గురువుగారు. అవునా, సరే. నేను దాని గురించి ప్రెసిడెంట్ గారితో మాట్లాడతాను. మీరు రేపు పొద్దున్నే మీ తల్లిదండ్రులకు చెప్పి టిఫిన్ చేసి రండి, సరేనా? సరే గురువుగారు. భోజనం చేసే సమయం అయింది, లేవండి. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం మాస్టర్ గారు, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు, ఏమైనా సమస్య? అవును ప్రెసిడెంట్ గారు, మా స్కూల్లో ఉన్న పిల్లల ఇంటి పక్కన ఉన్న చెరువుని దానిలో చెత్త వేసి అందరు కాలుష్యం చేస్తున్నారంట ప్రెసిడెంట్ గారు. ఆ చెరువు చుట్టూరు ఉన్న చెత్తని మా స్కూల్లో ఉన్న పిల్లలు శుభ్రం చేస్తారు. లోపల మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే శుభ్రం చేయండి ప్రెసిడెంట్ గారు. ఓ అవునా, అయితే నేను కూడా అదే అనుకుంటున్నా. నాకు లోపల కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను పంపిస్తాను. సరే ప్రెసిడెంట్ గారు, వెళ్ళొస్తా. సరే. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం రుత్విక్ గారు, కూర్చోండి. ఎలా జరుగుతున్నాయి ప్రెసిడెంట్ గారు పనులంతా? పనులు మొత్తం బాగానే జరుగుతున్నాయి రుత్విక్ గారు, కానీ ఒక సమస్య వచ్చి పడింది. ఏమైంది ప్రెసిడెంట్ గారు? ఇప్పుడు మన ఊరు పక్కన ఒక చెరువు ఉంది కదా, ఆ చెరువు నీళ్ళు మొత్తం చెత్త చెదర వేస్తారంట. చెరువు మొత్తం కాలుష్యం అవుతుందంట. దాన్ని శుభ్రం చెప్పమని మాస్టర్ గారు వచ్చి కంప్లైంట్ చేసి వెళ్ళారు. అవునా, అయితే నాకు ఈత కొట్టడం వచ్చి ప్రెసిడెంట్ గారు, నేను చెరువులో శుభ్రం చేయగలను. అయ్యో, మీరు పని వాళ్ళు కాదు కదా. మంచి పని చేయడానికి పని వాళ్ళు అయితే ఏంటి, వేరే వాళ్ళు అయితే ఏంటి ప్రెసిడెంట్ గారు? అయితే మీరు రావచ్చు ఆదివారం. సరే ప్రెసిడెంట్. శుభోదయం గురువుగారు. శుభోదయం. చెరువు చుట్టూరు ఉన్న చెత్తను శుభ్రం చేయండి, నేను వెళ్ళి ప్రెసిడెంట్ గారితో మాట్లాడతాను. సరే గురువుగారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం మాస్టర్ గారు. ఆ స్కూల్లో ఉన్న పిల్లలు చెరువు చుట్టూరు ఉన్న చెత్తను శుభ్రం చేయడానికి వచ్చారు. సరే కానివ్వండి. ప్రెసిడెంట్ గారు, పిల్లలు చెరువు చుట్టూరు ఉన్న చెత్తని అందరూ శుభ్రం చేశారు. చూసారా ఇప్పుడు అంత శుభ్రంగా ఉందో? ఇప్పుడు భలే శుభ్రంగా ఉంది.
ప్రెసిడెంట్ గారు నాదో చిన్న సలహా. చెప్పండి. ఇప్పుడు మనం చెరువుని శుభ్రం చేసాం కదా, చెరువు చుట్టూ మొక్కలు నాటి వాటి మధ్యలో సిమెంట్ బెంచీలను కట్టిస్తే సాయంకాలం పూట పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటారు కదా, అది చాలా బాగుంటుంది కదా. సరే, నేను కట్టిస్తాను. సరే ప్రెసిడెంట్ గారు. నీళ్లు మనందరి ప్రాణాధారం. మనం నీటిని కాలుష్యం చేయకూడదు. మనం నీటిని వృధా చేయకూడదు. నీటిని అవసరమైనంత వరకే వాడుకోవాలి. మనం నీటిని వృధా చేస్తే వచ్చే కాలానికి నీటి కొరత వచ్చే సమస్యలు ఉంటాయి. రోజుకి 5 లీటర్లు నీరు తాగుదాం, మన ఆరోగ్యాన్ని కాపాడుతాం. జల సంరక్షణ మన బాధ్యత. అందరికీ